తెలంగాణ కేబినెట్ ఈ నెల 23న భేటీ కానుంది. ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు. బనకచెర్ల విషయంలోనూ ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నారు. ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టుపై ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీతో చర్చలు కోరుకున్నాం, పేచీలు కోరుకోవటం లేదన్నారు. ఎవరి కోసమో మా హక్కులను బదులుకోవమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా కేంద్రం దగ్గరికి వెళ్లి ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు అడుగుతున్నారని తెలిపారు. బనకచెర్లపై ముందే తెలంగాణతో చర్చించి ఉంటే ఈ వివాదం ఉండేది కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ ఈ నెల 23న భేటీ కానుంది. ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ ఉండబోతోంది. సో ఇటీవల జరిగిన తాజా పరిణామాలు, తాజా రాజకీయ పరిణామాలపై మొత్తం కేబినెట్ లో చర్చించినారు. అత్యంత కీలకమైనది ఏంటంటే గత 2-3 రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హీటును పెంచుతున్నటువంటి బనకచెర్ల ఇష్యూ, బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఏపీ తెలంగాణ మధ్య, 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా పరిస్థితులు, బనకచెర్ల ప్రాజెక్టు ఒకవేళ ఏపీ నిర్మిస్తే తెలంగాణకు వచ్చే నష్టాలపైన దాన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలనే దానిపైన మొత్తంగా కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఏపీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది, తెలంగాణకు నీటి విషయంలో నష్టం జరిగే అవకాశం ఉంది. సో దీని విషయంలో ఖచ్చితంగా ఏపీని ఈ బనకచెర్ల ప్రాజెక్టు కట్టకుండా అడ్డుకోవాల్సిందే అని చెప్పేసి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఢిల్లీలో వెళ్లి కేంద్ర మంత్రిని కలిశారు. సో సిఆర్ పాటిల్ కలిసి మొత్తం కూడా ఏపీకి నిర్మిస్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో అనుమతులు ఇవ్వకుండా ఆపాల్సిందే, మీరు అనుమతులు ఇవ్వకూడదు అని చెప్పేసి కలిసిన పరిస్థితి ఉంది. సో అదే సందర్భంలో నిన్న మొత్తంగా కూడా కేంద్ర మంత్రులను కలిసినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు పార్టీ పెద్దలతో కలిసి 2 రోజుల పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు బయలుదేరుతున్న క్రమంలో ఢిల్లీతో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ మాట్లాడిన సందర్భంలో అనేక విషయాలు చర్చించారు. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేబినెట్ భేటీలో చర్చిస్తాము. ఈ నెల 23వ తెలంగాణ కేబినెట్ భేటీ ఉంటుంది. ఆ భేటీలో బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి మొత్తంగా పూర్తి స్థాయిలో కులంకషంగా చర్చిస్తాము. ఏపీ వల్ల వచ్చే అనార్థాలు ఏంటి, ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణ అడ్డుకోవడానికి ఏం చేయాలి, ఒకవైపు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఇతరత్ర ఇంకా లీగల్ గా వెళ్లాల్సి వస్తా, లీగల్ గా వెళ్తే ఏం చేయాలి అని చెప్పేసి దానిపైన ఈ సాధ్యాసాధ్యాలు, ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాల్సి వస్తే ఏపీ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా తెలంగాణకు నష్టం జరగకుండా అని చెప్పి అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనబడతా ఉంది. సో దీంతో పాటుగా చాలా కీలక అంశాలు ప్రస్తావించారు. ఏపీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే ఖచ్చితంగా కేంద్రం సమాచారం ఇవ్వాలి, కేంద్రం తెలంగాణకు కూడా సమాచారం ఇవ్వాల్సిందే. కొత్త ప్రాజెక్టులకు మాత్రం నిర్మించాలనుకుంటే తెలంగాణకు సమాచారం ఇవ్వకుండా కడితే అది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత హక్కులను, తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసినటువంటి హక్కులకు భంగం కలిగించినట్టు అవుతుంది. ఎందుకంటే అనవసరంగా ఇప్పటికే నీటి విషయంలోనే గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది, నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో. కాబట్టి మరొకసారి అట్లాంటి పరిస్థితులు రాకూడదు. సో ఇప్పటికీ తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగాలి. సో వాటర్ లాంటివి, నీటి విషయంలో ఇలాంటి గొడవలు 2 రాష్ట్రాల మధ్య, తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు రావడం నాకు కూడా ఇష్టం లేదు. ఏదైనా ఉంటే అవసరమైతే ఒక మెట్టు దిగి ఏ ప్రాజెక్టు సంబంధించి ఏ విషయం పైన సరే బనకచెర్లతో పాటు ఇతర ప్రాజెక్టు అంశాలపై కూడా ఏపీతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో అదే సందర్భంలో ప్రాజెక్టు విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేలేదు, తెలంగాణ హక్కులకు ఎట్టి పరిస్థితుల్లో భంగం వాటిల్లకుండా చూసుకుంటారని చెప్పేసి కూడా అన్నారు. సో తెలంగాణ హక్కులను వదులుకునేది లేదు కానీ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు మీడియాకి అక్కడ చెప్పినట్టు తెలుస్తా ఉంది. అదే సందర్భంలో ఏ సమస్యకి, ఎంత పెద్ద సమస్య అయినా కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి చెప్పారు. సో మొత్తంగా కూడా ఇప్పుడు తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుంటూనే, ఎవరి హక్కులు వాడు కాపాడుకుంటేనే ఆ ప్రాజెక్ట్ నిర్మించే అభ్యంతరాలు ఉండవు. సో ఏదైనా ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఖచ్చితంగా సమాచారం ఇచ్చి 2 రాష్ట్రాలు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటే ఎవరికి ఇబ్బంది కలగదని చెప్పేసి. రాధాకృష్ణ, ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి ఈ జరగబోయే కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణకు ప్రయోజనకరంగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు?
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీలో ఇప్పటికే అఖిలపక్ష భేటీ నిర్వహించాము. కేంద్రంపై ఒత్తిడి తీసుకునేందుకు కేంద్రంలో స్వయంగా నేనే వెళ్లి సిఆర్ పాటిల్ కలిశానని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తను ఇద్దరు కలిసి సిఆర్ పాటిల్ కేంద్ర మంత్రిని కలిసినని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో అఖిలపక్ష భేటీ నిర్వహించి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలు స్వీకరించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సో అంతేకాదు అఫీషియల్ గా కేబినెట్ భేటీలో కూడా ఈ బనకచెర్ల అంశంపై చర్చిస్తామని చెప్తా ఉన్నారు. సో ఒకవైపు తెలంగాణలో బనకచెర్ల ఇష్యూ పైన రాజకీయంగా పెద్ద యుద్ధానికి తెరలేసే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాజకీయంగా ఇబ్బంది లేకుండా అదే సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పేసి ఆ రకంగా అడుగులు వేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అదే సందర్భంలో బీఆర్ఎస్ పైన కూడా కాస్త ఘాటుగా విమర్శించాలని చెప్పుకోవచ్చు. సో హరీష్ రావును ఉద్దేశించి కావచ్చు బీఆర్ఎస్ హయాంలోని ఈ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి 2018లో ఒప్పందాలు జరిగాయి. అప్పుడు గమ్మున ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు లేనిపోని అనవసరంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. సో హరీష్ రావు కూడా టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా చేసి కూడా సీరియస్ గా మాట్లాడినట్టు తెలుస్తోంది. సో 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి అన్నిటిపైన బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. సో మొత్తంగా ఈ బనకచెర్ల ఇష్యూ మరొకసారి హాట్ టాపిక్ గా మారబోతోంది. 23వ తేదీన కేబినెట్ భేటీ ఉంటుంది. ఆ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనబడుతుంది. మొత్తంగా కూడా ఈ బనకచెర్ల చుట్టూ ఇప్పుడు తెలంగాణ ఏపీ రాజకీయాలు జరుగుతున్నాయి. సో నిన్ననే ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి మాట్లాడిన సందర్భం చూసాం మనము. ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నష్టం ఉండదు, కేవలం మిగులు జిల్లాలతోనే వాడుతున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో గతంలో ఉన్నట్టు వారికి బనకచెర్ల ప్రాజెక్టు గతంలో ఉన్నటువంటి డిజైన్ ప్రకారమే నిర్మిస్తాము. సో తెలంగాణకు ఇబ్బంది లేదు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడు. అదే సందర్భంలో చర్చలకు కూడా తన అవసరమైతే తెలంగాణతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేను, చర్చించుకోవడానికి ముందు వరుసలో ఉంటానని చెప్పేసి కూడా చంద్రబాబు కూడా ప్రకటించారు. సో ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు, ఈ రోజు రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలకు సిద్ధమంటూ ఒక ప్రకటన విడుదల చేయడం మాత్రం బహిరంగానే చెప్పడం మాత్రం ఒక రకంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఒక అడుగు పడ్డట్టు అవుతుంది. సో మొత్తంగా ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి చర్చ జరిగి ఉంటే కేబినెట్ భేటీ తర్వాత స్వయానే సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో బనకచెర్ల అంశంపై మాట్లాడే అవకాశం ఉంటుందా, లేకుంటే కేబినెట్ అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి చంద్రబాబును కలుస్తారా, లేకుంటే ఏం జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం. మరోవైపు బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ తో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.